హీరోయిన్ నటి రేణుకా దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు దేశాయ్ ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్ను కూడా ఏర్పాటు చేసింది. వాటి కోసం ప్రత్యేకంగా ఒక ఎన్‌జీఓను స్థాపించింది. తన పిల్లల పేరు మీద షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగ జీవాల కోసం తన వంతు కృషి చేస్తుంది. మూగ జీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతూ ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్కపిల్ల తల్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు దేశాయ్ ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది.